రామాయణంలో చైతన్య అచైతన్యాత్మకమైన జీవులు ఈ జగత్తంతా అని రాసింది. అదేంటబ్బా మనం సైన్స్లో నేర్చుకుంది లివింగ్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ కదా, ఇదేంటి ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి మిగిలిన పుస్తకాలు పురాణాలు వీటిల్లో చూసా. ఎక్కడా కూడా బ్రతికి ఉన్న జీవులు బ్రతికి లేని జీవులు అని లేవు. అయితే చరాచర జీవులు లేదా చైతన్యాత్మకమైన అచైతన్యాత్మకమైన జీవులు అని మాత్రమే ఉంది. ఏంటా అని చెప్పి చూస్తే ఈ సృష్టిలో ఏ ప్రాణి రూపంలోనైనా ఉన్నది ఒక్క పరమాత్మ మాత్రమే. ఆయన ఒక జీవిలో కదిలే శక్తిగా అంటే చైతన్య రూపంలో ఉంటాడు, లేదా కదలని శక్తిగా అంటే అచైతన్యాత్మకంగా ఉంటాడు. అంతే తప్ప సృష్టి అంటూ ఉంది, సృష్టిలో ప్రాణంటూ ఉంది అంటే దానిలో పరమాత్మ ఉంటేనే అది సాధ్యం. ఒకవేళ లేకపోతే ఆ ప్రాణి కానీ ఆ జీవి కానీ సృష్టిలోనే కనిపించదు. ఒకవేళ కనిపిస్తుంది అంటే దానికి అర్థం దాంట్లో పరమాత్మ ఉన్నాడు. కనిపించని ఎన్నో జీవుల్లోనే ఉన్న పరమాత్మ కనిపించే జీవుల్లో ఎందుకు లేరు? ఓం నమ